నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో మిరుదొడ్డి గ్రామ 1వ నెంబర్ ఎంపీటీసీ సుతారి నరసింహులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా మిరుదొడ్డి మండల గ్రామ తలరాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే మిరుదొడ్డి మండల కేంద్రమని, కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని వాపోయారు. నాయకులు తమ సొంత గ్రామాలకు కోట్ల రూపాయల అధిక నిధులు మళ్లించుకుంటారు, కానీ మిరుదొడ్డి మండల కేంద్రం అంటే ఎందుకో అంత సవతి ప్రేమ అని ప్రశ్నించారు. ఎంపీటీసీగా గెలిచినప్పటి నుంచి గత 5 సంవత్సరాలుగా మిరుదొడ్డి మండల కేంద్రం అభివృద్ధి చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎలాంటి స్పందన లేదని, ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక ఇకనైనా నాయకులు మిరుదొడ్డి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో గల డివైడర్స్ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండి మొన్ననే వర్క్ జరిగింది. గత 6 నెలల కింద పోల్లు వాదినప్పటికీ ఇప్పటి వరకు కూడా మనకి లైట్లు ఓపెన్ చేసినా కానీ లైట్లు అనేది నిలవట్లేదు. మరి కాంట్రాక్టరు కథలు పడుతున్నాడు. కాంట్రాక్టర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చేస్తాడా, వాడు ఊకుంటాడా, ఇంకోటి పెట్టుకోమంటాడా? మనకి బిల్లు మాత్రం రూపాయి ఇవ్వద్దు. డిఈ గారికి, నేను డిప్యూటీ గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా, 2 రోజులలో శాంక్షన్ చేయాలి. 2 రోజులలో లైట్లు మెలగకపోతే ఆయన మన లైసెన్స్ రద్దు చేసి ఆయనను సస్పెండ్ చేసి వేయించి మాకు లైట్లు అయితే వేయించాలి. డివైడర్ ఇక్కడ నుంచి కట్టదాకా మేము ఏమైనా ఉంటే హనుమాన్ టెంపుల్ నుంచి కూడా అక్కడ మన డిగ్రీ కాలేజ్ దాకా, మన కాలేజ్ దాకా కూడా మాకు లైట్లు కావాలని చెప్పాము. ఇక్కడ అడ్డం పడుతున్నారు. రోడ్డు ఇరువైపులా చిన్నగా ఉన్నది, చెట్లు కొట్టేసి ఫోర్స్ చేసి లైట్లు వేయమని కూడా మరీ మేము కలెక్టర్లకు ఏఈ గారికి, డిఈ గారికి, డిప్యూటీ గారికి, చాలా ఎస్సీ గారికి కూడా చెప్పినాం. ఇప్పటి వరకు కూడా వేసిన పాపన పోలేదు. అడ్డం పడి చచ్చిపోతున్నా కనీసం పట్టించుకునే ఆఫీసర్లు లేకుండా పోయినారు. మిరుదొడ్డి అనేది చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిలో ఉన్నది. మేము తరాలు మారిన రాతలు మారినట్టు ఇన్ని ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రేవంత్ రెడ్డి అనే సీఎం గారు కూడా 5,000 కోట్లు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నాడు. సొంత కాన్స్టిట్యున్సీలో మాకు నిల్లు చూపించిండు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మాకు మొన్న పోటీ చేస్తే ఓట్లతోనే బుద్ధి చెప్పినా కానీ ఇక గుణమురాలు ఆయనకు. ఎందుకంటే 2,28,28,000 తొగుటకు పెట్టుకున్నాడండి. 2,50,000 అనేది మిడిదొడ్డికి పెట్టిండు. ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దిగజారిన పరిస్థితి. రేపు ఓట్లకు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ విధంగా వస్తారో జనాలకు మేము చెప్తాం, తిరగబడిపిస్తాం. మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా ఆయన తెలుసు, ఆయన పరిస్థితి ఆయన తెలుసు. కనీసం ఆయనకు అనుభవం ఉంటేనేమో కనీసం మనకు చెప్తుండే ఏమని డెవలప్మెంట్ ఎట్లుంటుంది. ఒక వార్డు మెంబర్ గెలిచినాడు, ఎమ్మెల్యే పోటీ చేస్తే మరి గట్లనే ఉంటుంది. అందుకోసం మేము ఏమంటున్నామంటే వార్డు మెంబర్ గెలవలే, ఎంపీటీసీ గెలవలే, సర్పంచ్ గెలవలే, రాజకీయ అనుభవం లేదు. అందుకే నీకు 2 సార్లు ఓట్లు వేయలేదు, ఎప్పుడు నీ జీవితంలో కూడా ఓట్లు వేయరు, నువ్వు గెలవవు. ఆ విషయం మాకు తెలుసు. కానీ మాకు అనేది నెక్స్ట్ రేపే ప్రొసీడింగ్ మార్చి సీరియస్ చెప్తున్నా మిరుదొడ్డికి ₹1 కోటి పెట్టాలని డిమాండ్ చేస్తూ కనీసం ఊర్లోకి వచ్చి 27 లక్షల రూపాయలు ఏదో ఇచ్చినవాట. మమ్మల్ని విలువలే ఏది ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు ఒక ఎంపీటీసీని విలువకుండా విలేజ్లో నువ్వు సర్పంచ్ని విలువకుండా ఎలా ఇస్తావని మరీ చేసుకుని చెప్తున్నాము. మళ్ళీ అలాంటి పునరావృతం చేస్తే నీకు తగిన బుద్ధి కూడా ప్రజలతో చెప్పిస్తాం. ఇక 2-3 నెలల్లో ఎలక్షన్లో ఉంది, నువ్వు ఎట్లా వస్తావరా? నాకు మాత్రం మిరుదొడ్డికి ₹1 కోటి శాంక్షన్ చేసి రావాలి. నువ్వు ఏ అధికారంతో అడ్జేస్తున్నావు? ఇన్ఛార్జి అంటే నువ్వు మనసుకు కాదు, ఊరుకు కాదు, ఓన్లీ నీ పార్టీ మీద చూపించుకో. మిగతా ఇన్ఛార్జీలు అనేది ఆఫీసర్లు కూడా ఆయన ఇస్తుంటే ఏం మామూలు చేస్తారు. మేము సోమవారం నాడు వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి ఆఫీసర్ల మీద కూడా తగిన చర్య తీసుకుంటాం. ఎంత మొత్తుకున్నది ఆఫీసర్లు వింటలేరు. ఆఫీసర్ల మీద తగిన చర్య తీసుకోకపోతే కలెక్టర్ గారి కానీ ఎవరికి కానీ బుద్ధి చెప్తామని, ప్రజలతో బుద్ధి చెప్పిస్తామని కూడా ఇదే కరెక్ట్గా జరిగినట్లయితే మేము నిరాదీక్షలకు దేనికైనా తెగిస్తామని మరీ కూడా చెప్తున్నాము, మరీ చెప్తున్నామని నేను ఎంపీటీసీగా విన్నవిస్తున్నాను.